డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి వస్తున్న మూవీ వీరమల్లు. సో 5 years 4 years 4.5 years తర్వాత ఈ మూవీ తీస్తున్నారు. మరి ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంటుంది. పవన్ అన్న అభిమానులు, రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా సరే దీంట్లో ఒక మంచి సబ్జెక్ట్ ఉంటుంది, మెసేజ్ ఉంటుంది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని నేను కోరుకుంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారి మూవీ ట్రైలర్ వచ్చింది కదా, హరిహర వీరమల్లు. వచ్చిన విత్ ఇన్ 24 hours లోనే 47 millions క్రాస్ చేసింది. అది కూడా పుష్ప రికార్డ్స్ని క్రాస్ చేసింది వ్యూస్ పరంగా. సో మరి ఏదేమైనా సరే అమ్మా, ఇప్పుడు పవన్ అన్న ఇమేజ్ ఒక 10 రెట్లు పెరిగింది. తను సినిమాల్లో చేసిన తర్వాత, పొలిటికల్ వచ్చిన తర్వాత, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత తను చేసిన ప్రజాసేవ, సొంత డబ్బు ఖర్చు పెట్టి పేద ప్రజల సేవ చేస్తుండే కదా, అది కొన్ని దేశాల ప్రతినిధులు కూడా తనను అధ్యక్షులు. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి కూడా పవన్కు ఆహ్వానం పంపింది. సో పవన్ ఒక రేంజ్లో ఉంది. ఏదేమైనా సరే పవన్ హరిహర వీరమల్లు సూపర్ డూపర్ హిట్గా నేను అనుకుంటున్నా. అభిమానులు కూడా హిట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. సో బయట బీసీ సంఘాలు వ్యతిరేకిస్తున్నారు ఈ మూవీ రిలీజ్కి ముందే. మరి మూవీ రిలీజ్ని ఆపగలరా? దేనికోసం అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అందులో పెట్టారని చెప్పేసి. ఒక్కటే అమ్మా, ఇప్పుడు ఒక ఎదుగుతున్న వ్యక్తిని కానీ, సమాజంలో కానీ, పొలిటికల్ ఎక్కడ ఏదో విధంగా ట్రోల్ చేస్తారు, తొక్కేలని చూస్తారు. అది సర్వసాధారణం. దానికి ఇప్పుడు అట్లా విధంగా ఉంటే వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు, చట్టం ఉంటుంది దానికి. వాళ్ళు అంత లేనిది యూజ్ సర్టిఫికేట్ అయితే ఇయ్యరు కదా. ఇప్పుడు సినిమా అన్నప్పుడు సెన్సార్ బోర్డు ఉంటుంది కదా, అవన్నీ ఉంటాయి. ఇవేంటంటే ఇప్పుడు పవన్ అన్నని ట్రోల్ చేస్తే వాళ్ళకి పేరు వస్తుంది, కానీ పేరు రాదు. వాళ్ళు ట్రోల్ చేసిన వాళ్ళందరూ కూడా పవన్ అన్న కిందికే వెళ్తారు. పవన్ అన్న ఎంతమంది ట్రోల్ చేసి ఇప్పటిదాకా ఎన్ని రకాలుగా, రాజకీయం కానీ, తన వ్యక్తిగత విషయంలో కానీ ఎన్నో రకాలుగా చేశారు. కానీ అన్న అందరినీ తొక్కుకుంటూనే పైకి వెళ్ళిపోయాడు ఇప్పుడు అన్న. ఓకేనా? సో ఈ మూవీ రిలీజ్ తర్వాత విత్ ఇన్ 7 days, విత్ ఇన్ 1 weekలో మన విజయ్ దేవరకొండ గారి మూవీ కింగ్డమ్ రాబోతుంది. మరి ఇద్దరికి మధ్య విజయ్ దేవరకొండ పవన్ అన్నకు వాళ్ళిద్దరిని పోల్చోదు. పవన్ అన్న సీనియర్, విజయ్ దేవరకొండ జూనియర్. బట్ ఏదైనా సరే తను కూడా తన సినిమాలు కూడా హిట్ అయినాయి, తన సినిమాలు ఫ్లాప్ అయినాయి, పవన్ కూడా హిట్ అయినాయి, ఫ్లాప్ అయినాయి. ఏదేమైనా సరే రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులు రెండు సినిమాలు కూడా హిట్ ఇవ్వాలని నేను కోరుతాను. అంటే ఇద్దరిది ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కదా, ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ కాబోతున్నారు ఫస్ట్ మూవీ ఇది. సో ఆ పరంగా ముఖ్యంగా ఏంటంటే అమ్మ, సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు. ఇప్పుడు గతంలో కొన్ని సినిమాలు ఒక 2-3 daysకే ఫ్లాప్ అనే అది వచ్చింది. సో ఇప్పుడు అట్లేం లేదు. పవన్ సినిమాలో అయితే మంచి మెసేజ్ ఉంటుంది. విజయ్ దేవరకొండ కూడా ఇప్పుడు ఆయన మారిండు. తన సినిమా ఫ్లాప్ అయిన తర్వాత తను ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి చేసిండు. సో ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా. పవన్ సినిమా కూడా హిట్ కావాలని నేను కోరుకుంటున్నాను.